అంటే ఒకవేళ భగీరథకి శిక్ష పడితే ఎట్లాంటి శిక్ష పడితే బెటర్ అని మీరు అంటారు? మనము ఇందులో చెప్పలేము నాన్న. ఎందుకంటే ఇప్పుడు ఆ భగీరథకే శిక్ష పడుతుందా, అసలు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏంది, అక్కడ జరిగింది ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడాలి. ఎట్లా శిక్ష పడుతుందా అని కాదు, కానీ అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలతోని, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలతోటి అనేది రెండు అయితే చెప్పగలుగుతా, ఒక అమ్మగా చెప్పగలుగుతా. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవు. నేను ఎవరిని ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు, క్వశ్చన్ చేస్తున్నా కానీ జడ్జ్మెంట్ ఇవ్వండి. ఓకే, అంటే ఫైనల్గా అంటే పిల్లలు ఇట్లా తయారు కావడానికి కారణం తల్లిదండ్రులు. సో చాలా మంది సొసైటీలో తల్లిదండ్రులు మన వీడియో చూస్తారు కాబట్టి తల్లిదండ్రులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? దయచేసి నేను ఒక్కటి చెప్తున్నా అండి, మీరు ఎంత బిజీగా ఉన్నా మన పిల్లల కదలికల మీద మనం అందరం కూడా ఒక కన్నేసి ఉంచాలి. మీరు డబ్బే ముఖ్యం అనుకోకండి, ప్రపంచమే డబ్బు అనుకోకండి. ప్రపంచం మన పిల్లలు, మన పిల్లలకు మించింది ఇంకొకటి ఉండదు. మన కుటుంబమే మనకు ముఖ్యము. ఇవాళ ఎన్ని రాజకీయాలున్నా, ఎంత పెద్ద స్థాయి ఉన్నా కూడా లాస్ట్కి మనం ఇంటికి రావాలి, ఇంట్లోనే తినాలి. మనకంటే ఒక కుటుంబం ఉంటుంది, మనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇవాళ పిల్లలని మనం ఫస్ట్ నుంచి కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది మన పిల్లలు ఎలా ఉంటారు, మన పిల్ల పరిస్థితి ఏంది, మీ అమ్మాయికి ఏమి ఇష్టం, మీ అమ్మాయి కదలికలేంది, మీ అబ్బాయికి ఏం కదలికలేంది, మీ అబ్బాయి ఎంత ఇంటెలిజెంట్, మీ అబ్బాయి ఎట్లాంటి టైప్ అనేది మనకే తెలుస్తుంది, కన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇవాళ మేము అందరం మాట్లాడాలంటే అన్యాయాన్ని, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని అయితే ఎవ్వరు న్యాయం చేయలేరు. కోర్టు చేస్తే ఎప్పుడో మన ప్రత్యక్ష కేసు చూసినాం. ఆ తల్లి 22 సంవత్సరాలు పోరాటం చేసింది. అందరి తల్లుల్లో కూడా మీకైతే హ్యాండ్సప్ చెప్పొచ్చమ్మా. ఈ విషయంలో మీరు లేఖ రాసి మీ బిడ్డ గురించి మీరు పోరాడుతున్నారు చూడండి. నిజంగా కూడా ఒక తల్లి ఎంత బాధ ఉంటుందంటే, ఏదేం జరిగిన అమ్మాయికి పబ్లిక్లకు రావడము ఇవన్నీ జరగడం అనేది బాధాకరం. అమ్మాయి ఎవరైనా కానివ్వండి, కానీ మనం జాగ్రత్తగా ఉంటే ఇది జరిగేది కాదేమో అనుకుంటాం. ఒకవేళ జాగ్రత్తగా ఉన్న జరుగుతున్నది అది 5-10%. మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లలను జాగ్రత్తగా పెట్టుకుంటే, అందుకనే ఒకరు జాబ్ చేసి ఒకరి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని కరెక్ట్ చూసుకుంటే బాగుంటుంది. లేదంటే ఓల్డేజ్ హోమ్లలో ముసలోళ్ళని వేసే బదులు వాళ్ళ పిల్లలు ఒక ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ నానమ్మనో తాతయ్యనో ఒక కుటుంబం ఉందనుకోండి, కొంచెం భద్రతగా ఉంటుంది. కానీ మనం కట్టడి చేయకపోతే, మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోకపోతే, మీడియా వాళ్ళు కానీ, సోషల్ సర్వీస్ చేసి మాట్లాడే వాళ్ళు, ఈ సామాజికవేత్తలు కానీ, ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ అనేది సెకండరీ. మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకుంటేనే బాగుంటుంది.